అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి ముల్బాగల్, మీ హోస్ట్. మన సాక్షి టీవీ వారు నిర్వహిస్తున్న ఈ రోజుటి ఇమ్మిగ్రేషన్ టాక్ షో విత్ అటర్నీ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమెరికాలో స్టూడెంట్ వీసా రద్దుపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. చిన్న చిన్న కారణాలతోనే వీసాలు రద్దు చేస్తున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. F1 వీసా రద్దులు అంతర్జాతీయ స్టూడెంట్స్ ని కలవరపెడుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల విద్యార్థులకు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. సో విదేశీ విద్యార్థులు వీసాలను రద్దు చేసిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం లేదా జాతీయ భద్రతా సమస్యలు వంటి కారణాలను అధికారులు పేర్కొంటున్నారు. దీంతో యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో F1 వీసాలపై ఉన్న హక్కులేంటి? విద్యార్థులకు ఎటువంటి చట్టపరమైన హక్కులు, లీగల్ రైట్స్ ఉన్నాయి? విద్యా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించినప్పటికీ వీసాలు ఎందుకు రద్దవుతాయి? ఇలాంటి విషయాలను చర్చించేందుకు, మన సందేహాలను తీర్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ మధురిమ పాతురి గారు. 2007లోనే న్యాయ సంస్థను స్థాపించి ఇమ్మిగ్రేషన్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలలో క్లయింట్లకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నారు. మధురిమ గారు, వెల్కమ్ టు ద షో. Thank you for having me. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ సో మనం అనుకుంటున్నట్టు ఈ F1 వీసాలలో మనకి ఉన్న అర్హత ఏమిటి? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ F1 వీసాలకు? సో F1 అనేది ఒక స్టూడెంట్ వీసా అండి. దెర్ ఇస్ మల్టిపుల్ వీసాస్ లైక్ స్టూడెంట్ వీసాస్ లో F1 ఒకటి, M1 ఒకటి, J1 ఒకటి పాపులర్ అనమాట. ఆ మూడిట్లో కూడా F1 అనేది మోస్ట్ పాపులర్. ఓకే, సో ఆ F1 అనే వీసా ఎవరు రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి అంటే, హూ ఎవర్ వాంట్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, అది బ్యాచులర్స్ అయినా సరే, మాస్టర్స్ అయినా, PhD అయినా, డాక్టరేట్ ప్రోగ్రామ్స్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఒక అడ్మిషన్ వస్తే మనకి ఆ స్కూల్ వాళ్ళు అడ్మిషన్ తో పాటు, ఇప్పుడు అదే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ అనుకోండి, అడ్మిషన్ వస్తేనే దెన్ యూ కెన్ గో జాయిన్. అదే ఫారిన్ సిటిజన్స్ అయితే అడ్మిషన్ తో పాటు I-20 అని ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్ గా I-20 లో ఏముంటది? స్కూల్ పేరు, దెన్ హౌ మచ్ ఇట్ కాస్ట్ అండ్ వేర్ ఇస్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ నేమ్, ఆల్ దోస్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నమాట దాంట్లో. సో అడ్మిషన్ తో పాటు మీకు I-20 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఆ I-20 డాక్యుమెంట్ వచ్చిన తర్వాత, సో దెన్ యూ ఆల్సో పే ఏ ఫీ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. SEVP అనేది ఒక పోర్టల్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ పోర్టల్ ప్రోగ్రామ్, దాన్ని సెబిస్ అంటారు. దాన్ని సెబిస్ నెంబర్. ఆ సెబిస్ నెంబర్ అనేది మన ఒక హూ ఎవర్ గాట్ ద I-20 దే గెట్ ఎ సెబిస్ నెంబర్. అది మనం స్కూల్స్ మారినా సరే, ప్రోగ్రామ్స్ మారినా సరే, ఓపీటీలో ఉన్నా సరే, ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా ఆ సెబిస్ నెంబర్ అనేది త్రూ అవుట్ ద టైం మనకి క్యారీ అవుతుంది. సో ఈ I-20 సెబిస్ అనేది రెండు తీసుకొని దెన్ వీ అప్లై ఫర్ ఎ వీసా అట్ ద US కాన్సులేట్. ఇప్పుడు మనం ఇండియన్స్ అయితే ఇండియాలో అప్లై చేస్తాం అనమాట, స్టూడెంట్ వీసా అంటాం కదా. సో అది సియాక్ వెబ్సైట్ లో DS-160 ఫామ్ ఫిల్ అవుట్ చేసేసి, దెన్ మన అపాయింట్మెంట్ తీసుకొని, వీసా అపాయింట్మెంట్ తీసుకొని, దెన్ యూ గో ఫర్ ఏ వీసా. దాని రిక్వైర్మెంట్స్ ఏంటి? బేసిక్ గా దే వాంటెడ్ టు చెక్ దట్ యూ క్వాలిఫై ఫర్ ది ఎడ్యుకేషన్ లెవెల్ విచ్ ఇస్ TOEFL, GMAT, GRE అలాంటివి తీసుకోవాలి. దెన్ you got admission in a proper school and you paid the fee for the Department of Homeland Security that you're secured that seat, right? Ivanni chupichi, then obviously US officer has to also satisfy with our answers and our background, which is also includes our criminal background and other backgrounds also, including the educational background, making sure that we are going for the proper course and we are eligible for it. సో ఇది మన అమెరికాకి రాకముందు జరిగే ప్రాసెస్. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. సో వన్ హ్యాస్ టు మీట్ బిఫోర్ దే ఎంటర్ ఆన్ ద F1 వీసా టు ద యునైటెడ్ స్టేట్స్. సో వన్స్ దే కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్, ఆ వీసా అనేది మనకి దేనికి పనికి వస్తుంది అంటే, వీసా ఇస్ ఓన్లీ ఎలిజిబుల్ టు కమ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్, ద వీసా ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎనీ. ఓకే, అది వీసా రివోక్ అయినా సరే, వీసా ఎక్స్పైర్ అయినా సరే, you are eligible to stay here as long as your I-94 is valid. I-94 document ఎవరు ఇస్తారంటే, ఎయిర్పోర్ట్ లో వన్స్ యూ పాస్ ద సెక్యూరిటీ, ద CBP, ఓకే, కస్టమ్స్ బార్డర్ పెట్రోల్ విల్ గివ్ యూ ద I-94 బై లుకింగ్ అట్ యువర్ డాక్యుమెంట్స్. నీ వీసా కానీ డాక్యుమెంట్స్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏమి అని చూసి, ఎన్ని రోజులు నువ్వు
you are eligible to stay here అనే దాన్ని బట్టి then they will give you I-94, okay, which is valid to come in, and you have to maintain that I-94 throughout. అమెరికాలో ఉన్న అన్ని రోజులు ఆయన I-94 అనేది వ్యాలిడ్ గా ఉండటం, యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద I-94, అంటే ఆ స్టేటస్ కానీ ఇంకో స్టేటస్ చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ ఏదో ఒకటి కంటిన్యూగా I-94 అనేది మెయింటైన్ చేయలేకపోతే దెన్ యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు ద అన్లాఫుల్ స్టేటస్. అంటే ఏ స్టేటస్ లేకుండా అన్లాఫుల్ గా ఉంటారు. దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిక్వైర్మెంట్స్. ఒక 180 days అన్లాఫుల్ గా ఉంటే 3 years మళ్ళీ రావటానికి లేదు. ఒక 180 days కన్నా ఎక్కువ ఉంటే 10 years రావటానికి లేదు. యూనో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది థింగ్స్. లైక్ దెర్ ఇస్ సమ్ వేవర్స్, అంటే ఏ వీసాలో కూడా రావటానికి లేదు 3 years 10 years, కానీ కొన్ని వేవర్స్ అనేటివి ఉంటాయి. ఆ వేవర్స్ మీట్ అవుతే యూ కెన్ కమ్ బ్యాక్. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ద వేవర్స్. యూ హ్యావ్ టు మీట్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ and it takes a lot of time to get the waivers, okay, but there is a possibility to come back, depend upon your circumstances and your background, okay. I-94 అనే డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇండియా నుంచి వాపస్ ఇక్కడికి వచ్చేందుకు మరి జరగాల్సిన ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ప్రాసెసెస్ అవన్నీ పాటించినప్పటికీ, విద్య, ఇమ్మిగ్రేషన్ నియమాలు అన్ని పాటించినా కూడా వీసాలు ఎందుకు రద్దు అవుతున్నాయి ఈ ఇటీవల కాలంలో? ఎస్, మనము లాస్ట్ 1 week నుంచి ఏం చేస్తున్నాం, దెర్ ఇస్ అ సర్జ్ ఆఫ్ లాట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్ ఆర్ గెటింగ్ రివోక్డ్, ఓకే. సో ఇది అనేది ఇట్స్ లైక్ ఏ వన్ ప్రెస్ ఆఫ్ ద బటన్ లాగా జరిగింది. చాలా మందికి ఇట్ జస్ట్ హ్యాపెన్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్, అండ్ వీ బీన్ కంటిన్యూయింగ్ టు సీ దట్ ఫ్రమ్ లాస్ట్ 1 week నుంచి కూడా, ఓకే. సో ఎందుకు రద్దు అవుతున్నాయి అనే దానికన్నా కూడా ఎలా రద్దు అవుతున్నాయి అనేది చెప్తాను, ఓకే, బికాస్ దెర్ వాజ్ ఎ ట్రెండ్, ఇట్స్ హ్యాపెనింగ్, రైట్, యునో. సో అందరికి ఒక 3 different ఈమెయిల్స్ వస్తున్నాయండి. ఒకటి, they're getting a email from the consulate from India wherever they went for visa. They're getting a email from them saying that your visa is revoked, okay. చాలా మందికి ఇది వరకు కూడా వచ్చాయి అలాంటివి ర్యాండమ్ గా. చాలా మందికి ఇఫ్ దే హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇంకో రకంగా ఉన్న F1 మెయింటైన్ చేయలేకపోయిన వాళ్ళకి we get a emails from the consulate saying that your visa is revoked. ఇందాక అన్నట్టు నేను వీసా రివోక్ అయినా కూడా I-94 మెయింటైన్ చేయగలిగితే యూ కెన్ స్టే బ్యాక్. కానీ ఇప్పుడు ఏంటి అంటే వీసానే కాదు, మనకి ఇక్కడ ఉన్న I-94 కూడా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, I-94 టు మెయింటైన్, ఆ I-94 కూడా టర్మినేట్ అయిపోయింది బేస్డ్ ఆన్ యువర్ సర్వీస్, ఓకే. మీరు అమెరికాలో ఉన్నంత సేపు, F1 గా ఉన్నంత సేపు సెవీస్ యాక్టివ్ గా ఉంచుకోవాలి, ఓకే. whenever the service is not active, that means that your F1 is not active, your I-94 is not active, and there is no 30 days or 60 days wait time for this. It's going to be effective immediately. అంటే ఇప్పుడు ఈమెయిల్ వచ్చింది అనుకోండి, మీ సర్వీస్ టర్మినేట్ అయింది అని, your status will be there is no status for you immediately. There is no wait time on that, okay. So that is what is happening right now. ఈ 3 ఈమెయిల్, థర్డ్ ఈమెయిల్ ఈస్ ఫ్రమ్ ద DSO, అంటే మన డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ దగ్గర నుంచి. సో బేసికలీ దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ ద వన్ హూ చెక్స్ యూజువలీ ద రికార్డ్స్ ఫర్ ద సర్వీస్. అక్కడ ఏదన్నా అలర్ట్ వచ్చింది అనుకో, యూజువలీ DSO అంటే మనకు స్కూల్లో ఉంటారు, DSO అనే అఫీషియల్, వాళ్ళు మనకి స్టూడెంట్స్ కి అప్డేట్ చేస్తారు, మీకు సర్వీస్ లో ఏదో అలర్ట్ ఉంది, సో వీ హ్యావ్ టు రెక్టిఫై దిస్ అనేది. సో DSO అందరికి ఈమెయిల్స్ వచ్చాయి బేసికలీ టెల్లింగ్ దట్ దేర్ సర్వీస్ గాట్ టర్మినేటెడ్, ఓకే. ఇంకొకటి కామన్ గా ఇన్నిట్లో మనం చూసినది ఏంటి అంటే, అందరి సర్వీస్ అనేది చాలా రకాలుగా టర్మినేట్ అవుతుందండి. అది మీరు ఫుల్ కోర్స్ వర్క్ కి రిజిస్టర్ చేసుకొని ఉంటారు కదా, ఆ క్లాసులు మీరు అటెండ్ అవ్వకపోయినా, ఏదైనా సిక్ అయ్యి కొన్ని క్లాసులకి లాంగ్ టర్మ్ లో అటెండ్ అవ్వకపోయినా, ఫీ ఆన్ టైమ్ లో కట్టకపోయినా, క్లాసెస్ ఆన్ టైమ్ లో రిజిస్టర్ చేసుకోకపోయినా, న్యాచురల్ డిజాస్టర్స్ అయినా, లాట్ ఆఫ్ ఇష్యూస్ కి టర్మినేషన్ అనేది, స్కూల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంకా లాట్ ఆఫ్ ఇష్యూస్ కి సర్వీస్ టర్మినేషన్ అనేది ఎప్పుడూ ఉంది, ఓకే, ఫర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటి అంటే, సర్వీస్ ఎందుకు టర్మినేట్ అవుతుందంటే అందరికీ ఒకే ఒక్క రీజన్ వచ్చింది, ఇట్స్ కాల్డ్ as క్రిమినల్ చెక్. క్రిమినల్ చెక్ వల్ల మీ సర్వీస్ టర్మినేట్ అవుతుంది అని చెప్తున్నారు. సో like all of a sudden everybody is trying to check that what is my background on the criminal check, why is it happening, right? That is the trend, it started happening, okay. So ee 3 emails different గా వస్తున్నాయండి. సో దాంట్లో కూడా it's on depend upon like over the week we saw so many trends, okay. It started from the people who has lot of criminal background,
చార్జెస్ వేరండి, కన్విక్షన్ వేరు. నేను చార్జెస్ గురించి మాట్లాడతాను. చార్జెస్ అంటే లైక్ సంబడి ఈస్ టెల్లింగ్ యూ యువర్ ఏ థీఫ్, రైట్? మీరు థీఫ్ అన్నంత మాత్రం మీరు థీఫ్ అయిపోరు. యూ నీడ్ టు ప్రూవ్ దట్, రైట్? సో యూ నీడ్ టు బి గెట్ కన్విక్టెడ్ ఆర్ యూ నీడ్ టు ప్లీడ్ గిల్టీ. ఓకే, సో చాలా మంది కేసులు ఏంటంటే చార్జెస్ ఉన్నాయి కానీ ఆ చార్జెస్ ఇంకా మీరు తప్పు చేశారా లేదా అనేది కూడా ప్రూవ్ అవ్వలేదు చాలా కేసుల్లో. ఓకే, దేర్ ఓపెన్ కేసెస్. ఓకే, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్మిస్డ్. అంటే వాళ్ళు ఎదర్ దే టుక్ ద ప్లీ, అంటే లిటిగేషన్ వరకు వెళ్లకుండా, ట్రయల్స్ వరకు వెళ్లకుండా దే టుక్ ద ప్లీ, అంటే తప్పు చేశామనో లేకపోతే ఫైన్ కట్టి వెళ్ళిపోవటమో. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్. ప్లీడ్ గిల్టీ, కన్విక్షన్, డిస్మిసల్, ఈ వర్డ్స్ అన్ని కూడా చూస్తారనమాట దీంట్లో. ఓకే, ఇన్ ద బిగినింగ్ వాట్ వి సా ద సర్జీస్, వాళ్ళకి ఏదో చార్జెస్ ఉన్నాయి, దేర్ సమ్ హౌ ఇన్వాల్వ్డ్, wherever they gave the fingerprinting, probably they are in risk right now. That's how they got terminated. Okay, over the week చాలా కేసులు మనం ఏం చూసాము, ఈవెన్ ఏ ట్రాఫిక్ వయలేషన్, అంటే ఒక పార్కింగ్ టికెట్ కట్టకపోవటం కానీ, ఒక స్పీడింగ్ టికెట్ కట్టకపోవటం కానీ, లేకపోతే కట్టినా కూడా స్పీడింగ్ టికెట్ కోసం ఆపటం కానీ, లిటరింగ్ టికెట్ అంటే మనం ఒక చెత్త ఏదైనా రోడ్డు మీద పడేస్తే పోలీస్ మీకు టికెట్ ఇచ్చిన దానికి కూడా వి సా దట్ వన్. ఇంకా లాస్ట్ 2 days నుంచి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఏమి అసలు ఎప్పుడు కూడా వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ లో కానీ పోలీస్ ని కానీ చూసిందే లేదు. దే ఆర్ నాట్ ఇన్ ఎ రేడార్ ఆఫ్ ఎనీథింగ్. వి స్టిల్ సీయింగ్ దేర్ సర్వీస్ టర్మినేటెడ్. సో దిస్ ఈస్ సంథింగ్ బిగ్ దాన్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. యా, ఓకే. సో ఎటువంటి ఇవి లేకున్నా కూడా ఇవాళ రేపు ఇలాంటి వీసా రిజెక్షన్ అవుతోంది కాబట్టి, అంటే మీరు అన్నారు కదా క్రిమినల్ ఇది ఉంటేనే జరుగుతోంది అని, అండ్ ఇంకొక పాయింట్ కూడా. సో బోత్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ కాంట్రడిక్టరీ, రైట్? సో సో ఇన్ ఆన్ దిస్ టాపిక్ దెర్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ విచ్ ఇస్ ఏంటది, యాంటీ సెమిటిక్ టెర్రరిజం అంటున్నారు. కరెక్ట్. సో ఎటువంటి క్రిమినల్ చార్జెస్, అంటే ఒక మాట మాట్లాడినందుకు కూడా రిజెక్ట్ అవ్వటం. సో కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? Yeah, definitely. Yeah. So it's kind of opposite to the freedom of expression, right? I mean that you can't able to express how you feeling or current affairs kani edanna kani, So basically, anything that administration or the government feels like it's threatening to the national security, right? So lot of sensitive information. So it's depend, right? What is sensitive information? It can be, it's a broad meaning, it could be sensitive something for me, it doesn't mean sensitive for you, but the administration thinks that there is a lot of words, lot of things, lot of actions, lot of expressions made even in the social media. These are also part of the security threatening laga chesaranamata. So you need to be careful where you say, what you say, how you say, kind of thing. So it's limiting your speech of expression here. ఓకే, దీని వల్ల కూడా లాట్ ఆఫ్ రివోక్స్ అయ్యాయి వీసాస్. కానీ మనకి లాట్ ఆఫ్ మన ఇండియన్స్ కానీ తెలుగు కిడ్స్ కానీ ఎఫెక్ట్ అయిన దానిలో ఇది ఉందా లేదా అని చెప్పడం, ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్. ఓకే, బికాస్ సమ్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చార్జెస్, ఆర్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్. సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేశారా, అందుకనే వాళ్ళకి వచ్చాయా అనేది స్టిల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వై, వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఈస్ కమింగ్. డెఫినెట్లీ ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ మనము లాస్ట్ మంత్ లో ఒక కేసు చూసామండి. ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ, ఇండియన్ కాదు. ద స్టూడెంట్ హూ ఎక్స్ప్రెస్డ్ లైక్ దిస్, దే గాట్ ద వీసా రివోకల్ ఆన్ దట్, సో డెఫినెట్లీ దట్ ఈస్ మోర్ ద వర్డ్ ఇట్స్ గోయింగ్ అరౌండ్. అది అయ్యుండొచ్చా, చార్జెస్ లేని వాళ్ళకి కొంతమందికి టర్మినేషన్ అయ్యింది, అది అయ్యుండొచ్చా అనేది బిగ్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఆర్ డేస్ ఆఫ్ దిస్. యా. సో ఈ యాంటీ సెమిటిక్ టెర్రరిజం వల్ల ఉత్త F1 వీసాసే కాదు, గ్రీన్ కార్డు కూడా రద్దు అవుతాయి అని చెప్పేసి ఆర్టికల్స్ వస్తున్నాయి కదా. సో దిస్ ఇస్ బికమింగ్ రియలీ అ బిగ్ కన్సర్న్ మన వారికి. అంటే నాట్ జస్ట్ ద ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వేరే కంట్రీసే కాదు, ఇండియా కూడా, అంటే అదర్ కంట్రీస్ ని కూడా కవర్ చేస్తామని చెప్పేసి ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇండియా అని ఫోకస్ ఏమీ కనిపించలేదు కానీ, బట్ it could be for anybody. We don't know what the goal is, right? I mean that they just wanted to tighten everything, making sure that what you talk, how you talk, where you talk is very important kind of thing.
సో సో ఈ డిబేట్ కి లేదు ఛాన్స్ రైట్. ఇప్పుడు ఇవాళ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్ దిస్ ఇస్ అ సబ్జెక్ట్. సో అలాంటప్పుడు ఇఫ్ దే డోంట్ ఈవెన్ హావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ దెమ్‌సెల్వ్స్, వాళ్ళు మాట్లాడలేకపోతే డిబేట్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది? వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళ వ్యూస్ ఎగ్జాక్ట్లీ, ఎక్స్‌ప్రెస్ ఎగ్జాక్ట్లీ. Yeah, చాలా that's అంటే definitely ఇది a చాలా sensitive అన్యాయం. topic to discuss. Yeah, very, సో very sensitive. How ట్రూ. you, yeah, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో, like, there is hundreds of the people who shut down their social media accounts in last few hours. Can you believe that? వావ్! Because they stopped expressing it. They're afraid of it. Even about this F1 visa, revocation gaani, intamandi Indian kids affect outam gaani. There's a lot of other non-Indian kids are also affecting. What I'm telling is I'm representing Indians. Most of my clients are clientele are Indians. Most of them చాలా మంది తెలుగు వాళ్ళు. ఏం మాకు కొంచెం హెల్ప్ చేయి, మాకు ఏం కొంచెం హెల్ప్ చేయి అనే పరిస్థితి వచ్చింది. అక్క ఏదైనా సరే అక్క మమ్మల్ని మాకు హెల్ప్ చేయక్క, మేము ఏమీ తప్పు చేయలేదు అన్నప్పుడు ఇట్స్ లైక్ ఇట్ హర్ట్స్ మై హార్ట్. అరే ఈ పిల్లలు ఎంత కష్టపడి వచ్చారు. దే హ్యాడ్ సో మెనీ గోల్స్, దే హ్యావ్ సో మెనీ అంబిషన్స్ ఇన్ దేర్ కెరియర్. ఒక గోల్ పెట్టుకొని వచ్చింటారు కదా. ఏం చెయ్యాలి, ఎలా డెవలప్ అవ్వాలి వారి కెరియర్ అనేది. ఇట్ రియలీ హర్ట్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ షటింగ్ డౌన్ how they behave or how they do it. I understand there is a percentage of the kids or percent of the people who might have violated the visas. Okay, either knowingly or not knowingly. But I'm talking about the students who never involved in any way. They didn't do anything. They had this GPA of 4.5 to 5. They are excelling their education. They're in their OPTs. Most of them are in the OPTs. They are doing their job. They are doing their day job. Few of them, like they got the email in the middle of while they're working, they got their visa revoked. What is their position? What do they can tell to their employer? Right. They're in the middle of the project, and there's a bunch of them who are about to graduate. ఇప్పుడు మనకి ఫైనల్స్ కదా. ఇప్పుడు US లో all the colleges are going through the finals right now. In couple of weeks, most of them are going to get graduated. They can't walk in for their graduation. What is their situation? Some of the PhD students, doctorates, they're all like spending 4 to 5 years on this research. And what about their degrees? We are not just only losing the talent, we are also going to lose a lot of economy on this. వెరీ ట్రూ. మరి ఇలాంటప్పుడు వీసా రద్దు చేశాక అప్పీల్ చేసుకోవచ్చా? So there is no appeal for this, and there is nothing to appeal because the government itself has revoked all these things. Okay, so దీన్ని అప్పీల్ చేయటం కానీ, ఇందాక మీకు వీసా ఇస్ డిఫరెంట్ టు ద I-94 అని ఎందుకు చెప్పాను అంటే, సో కొన్ని క్రైమ్స్ దే ఆర్ అండర్ ద లిస్ట్ ఆఫ్ ఈ క్రైమ్స్ చేస్తే నీ వీసా రివోక్ అవుతుంది అనేది ఉంది మనకు ఆల్రెడీ. ఓకే, సో వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి వీసా రివోకల్, కానీ బట్ దే స్టిల్ ఏబుల్ టు స్టే హియర్ బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ ద సర్వీస్. ఓకే, వాళ్ళు బయటకు వెళ్లకుండా ఇక్కడే సర్వీస్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో I-94 వ్యాలిడిటీ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ లాట్ ఆఫ్ దిస్ ఇప్పుడు మనకి టర్మినేషన్ వచ్చిన మెజారిటీ ఆఫ్ దెమ్, ఓకే, దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ చార్జెస్. అసలు వాళ్ళకి రివోక్ అయ్యే ఛాన్సే లేకుండా, బట్ they're getting revoked. So what we are doing is right now there's not much options, and there's not at all much options. Because the government itself is closed this one. So enti once you terminated, వెంటనే మీ స్టేటస్ పోయింది కాబట్టి either you can stay here or you can leave, right? లీవ్ అంటే మళ్ళీ రేపొద్దున వస్తారో రారో మాకు తెలీదు. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ చార్జెస్, హౌ ఎవ్రీథింగ్ ద రూల్స్ విల్ బి చేంజింగ్ ఇన్ ద ఫ్యూచర్. వీ డోంట్ నో. ఓకే, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, రైట్? థింగ్స్ కెన్ చేంజ్. ఓకే, ఉండాలి అనుకుంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్ యూ హ్యావ్, right? Especially some of the students who thinks that they never did wrong, they are not in one of the list of the crimes which the visas can be revoked. They want to stay back and see that why do we have to leave? Okay, we have every right to stay here because we followed all the regulations, right? వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? there's not much options there. ఇప్పుడు మీ డిపెండెన్స్ ఎవరన్నా H1 మీద ఉంటే మీరు H4 మారిపోండి, లేకపోతే వాళ్ళు ఇంకొకటి ఏదన్నా F1 మీద ఉంటే మీరు F2 మారటమో, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎ US సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ స్పౌస్ ఆర్ సంబడి యూ కుడ్ డూ దాట్. సో అది లేకుండా ఏదైనా హ్యూమనిటేరియన్ రీజన్ ఉన్నారు,
I have one student who called today. She's going to about to give birth in next week. Okay, her F1 got terminated. There is a humanitarian reasons there, right? There is no way she could able to travel because she's about to give a birth to a baby. There is a humanitarian reasons, but she has no dependence that she can convert to. Okay, so we are suggesting them those kind of situations on the B2 right now. Okay, so Nick koncham time kavali to be prepared on this one. Actually, ఏమీ time లేదు మనకి. Once you terminated, you don't have any status. నన్ ప్రోటంక్ అని ఒకటి ఉంటుందండి. సో బేసికలీ వీఆర్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ ద యుఎస్సిఎస్, ఇది అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ లో మా వీసా పోయింది, ఇలా మాకు కొంచెం టైం కావాలి వెళ్ళటానికి అని చెప్పేసి ఒక నన్ ప్రోటంక్ అనే B2 ని ఒకటి అమ్మాయికి ట్రై చేస్తున్నాం. దెర్ ఆర్ ఫ్యూ హ్యూమనిటేరియన్ రీజన్స్ యూ కుడ్ ట్రై దట్ వే. అట్లా అని వాట్ ఈస్ దట్ వర్డ్ యూ మెన్షన్డ్? ఇట్స్ NUNC ప్రోటంక్. ఓకే, so basically it's a Latin word which you are telling that you're requesting the service center to give a time for you to be prepared to either change of status or to leave within a certain time period of the time. Okay, so మనం ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్ రిక్వెస్ట్ చేసినప్పుడు అది కూడా రిక్వెస్ట్ చేస్తామంట. ఏమవుతుంది అంటే I-94 అనేది ఒకవేళ ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ అయితే I-94 అనేది మనకి day 1 ఎప్పుడు టర్మినేషన్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నుంచి మనకి I-94 రిఫ్లెక్ట్ అవుతుంది. If the USCIS agrees, we don't even know that they are going to approve these things or no, but we wanted to try to make sure that at least for few cases which there is a reasonable cause for them to stay back. Not for everybody, it's a reasonable cause. మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకున్నంత మాత్రము మీరు ఐస్ రాదా, మిమ్మల్ని డిపోర్ట్ చేయదా, డిటెన్షన్ లో వేయదా అనేది కాదు క్వశ్చన్. ఓకే, బట్ యు ఆర్ ట్రైయింగ్ యువర్ బెస్ట్ టు సీ దట్ టు లీవ్. ఇఫ్ యూ క్యాంట్ ఏబుల్ టు లీవ్, యూ కెన్ ట్రై వన్ ఆఫ్ దిస్. The other one is most of it we are suggesting the students who don't have any charges and who think that they didn't do or they didn't violate the laws, right? There are few lawsuits jarugutunnayi. There is 4 individual lawsuits already filed చేశారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఇండివిజువల్ గా ఫైల్ చేశారు లాసూట్స్. అవి కాకుండా క్లాస్ యాక్షన్ అంటే చాలా మందికి ఇలా జరిగాయి కాబట్టి ఒక్కొక్కరు లాసూట్ ఐటమ్ అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ టైం కన్స్యూమింగ్. దట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఇది చాలా మందికి ఎఫెక్ట్ అయింది కాబట్టి సో వాట్ వీఆర్ ట్రయింగ్ ఆల్సో డూ ఈస్ ద క్లాస్ యాక్షన్స్. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ అటార్నీస్, దే ఆర్ ట్రయింగ్ టు పుట్ టుగెదర్ కొంతమంది స్టూడెంట్స్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్ ఫర్ నథింగ్. సో మేబీ వీ కెన్ ఆల్ పుట్ దెమ్ టుగెదర్ అండ్ డూ ద క్లాస్ యాక్షన్. అవి ఇంకా టూ ఎర్లీ స్టేజ్ అండి. ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ట్రై చేస్తున్నారు. నథింగ్ కేమ్ అవుట్ యెట్. అలాంటిది ఏమన్నా వచ్చిందంటే వీ కెన్ ఆల్వేస్ కమ్ టు ద మీడియా అండ్ టెల్ దట్ వీ కెన్ ప్రొవైడ్ ద లింక్ సో ద స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఇన్ ద క్లాస్ యాక్షన్. సో ఇవి ఆప్షన్స్ తప్ప మనకి టూ మెనీ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు. ఎయిదర్ వే ఏదైనా సరే ఉండాలి అనుకుంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసినా, లాసూట్లు వేసినా, ఏం చేసినా కూడా డిపోర్టేషన్ రిస్క్ అనేది లేదని మాత్రం చెప్పలేరు. ఓకే, సో మనం బేసిక్లీ అపీల్ చేసుకోలేము ఇందాక మీరు చెప్పినట్టు, ఎందుకంటే గవర్నమెంటే రివోక్ చేసింది కాబట్టి. సో ఇంకా అలాంటప్పుడు కోర్టులో మనము సవాలు చేయగలిగే ప్రసక్తి లేదనుకుంటాను కదా. అందుకనే లాసూట్లు ఫైల్ చేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళకి ఏమీ రీజన్ లేదు వాళ్ళని టర్మినేట్ చేసిన దానికి. కొంతమందికి చార్జెస్ ఉన్న వాళ్ళకి ఐ అండర్స్టాండ్, దే మైట్ హ్యావ్ వయలేటెడ్ ద లాస్. అసలు ఏమీ చార్జ్ లేని ఎప్పుడు ఒక పోలీస్ నే చూడని వాళ్ళకు కూడా టర్మినేట్ అవుతున్నాయి. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐ థింక్ దట్ వీ థింక్ దట్ దెర్ ఈస్ అ హోప్ ఫర్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినది కదా ఆ లిస్ట్ లో వీళ్ళు లేరు. సో దేని వల్ల వాళ్ళని రివోక్ చేస్తున్నారు? అట్లీస్ట్ వీ కెన్ ఛాలెంజ్ ఆన్ దట్. Either it could win or no, but we need to fight for it, right? Because the kids deserve the help. They need the help. They are looking after us. They are looking after the attorneys that to need help. Attorneys itself, we are trying what options we could able to provide. This is not 1 or 2 kids. There is hundreds of the kids are affected on this. Right. So alanti vishayallo hope undi manaki. And there is a little hope on that. Yeah. ఇందాక మీరు అన్నారు కదా ట్రాఫిక్ వైలేషన్స్ కి కూడా ఇట్లా ట్రంప్ ప్రభుత్వం ఇట్స్ టేకింగ్ యాక్షన్స్ అని చెప్పేసి. కెన్ యూ ఎలాబరేట్ లిటిల్ ఆన్ దట్? అంటే అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. అందుకనే దట్స్ ద రీజన్ వి ఆర్ డూయింగ్ దిస్ క్లాస్ యాక్షన్. ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ వైలేషన్. Exactly 100% you got it. It's not a criminal. It's not intentional, right? I mean, that is not a reckless driving, right? So there are the things like somebody paid only $50 fine.
It's gone. People even like, you will be surprised the calls we receive, hundreds of the calls. They don't even remember they might have done something like that. We are humans, right? Things happens and you pay the fine, you move on. So those are not something punishable. Those are not something it taken away. So that's the reason the lawsuits are coming up. Civil cases chala chusamu, traffic violations kani, speeding tickets kani, there's a lot of other things we saw. Even eviction notices, lease lo ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళ రూమ్ month pay చేయకపోయినా కానీ they paid fines for those things. They shouldn't be getting affected. Okay. ఒక కేసు అయితే టైల్ లైట్ అండి, కార్ కి వెనకాల లైట్ వెలగలేదని వాళ్ళకి ఫైన్ వచ్చింది, అది పే ఆఫ్ చేశారు. దానికి కూడా దట్స్ ఆల్, దే నెవర్ వెంట్ త్రూ ఎనీథింగ్. ఓకే, సో వి స్టిల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఇది ఇంతేనా, దీంట్లో ఇంకా వీళ్ళకి ఏమన్నా వెనకలు ఏమైనా ఉందా, ఎందుకు? ఇఫ్ దట్స్ ద ఓన్లీ థింగ్, ఐ థింక్ దట్ వీ షుడ్ ఫైట్ ఫర్ ఇట్. ఓకే, కరెక్ట్. అండ్ ఇలా రివోక్ చేయటం వల్ల స్టూడెంట్స్ ని ఏంటి, వాట్ ఈస్ ది యూస్ ఫర్ ది గవర్నమెంట్? ఏమి దానికి కలిగే ప్రయోజనం ఏమిటి? అమెరికాకు కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం అనేది ఆబ్వియస్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఐ డోంట్ నో ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్, బట్ ఐ కెన్ టెల్ యూ దట్ we're going to lose a lot of talent. US is all made up with the immigrants. Okay, all the immigrants come to the US not just to develop the United States. It's a lot of research happens in the United States for the global development. Okay, our talent anedi manam, we're going to lose it. Lot of income coming into the United States, we're going to lose it. Can you believe there is 1.1 billion foreign citizens are there in the United States? Okay, so ante enta US institution getting a lot of money from the other things, we're going to it just worrisome so much, right? And prayojanalu నాకు తెలియదు కానీ, but when few of the administration made comment in last few weeks, they think that it's they do find some threat for the national security. But I don't know what exactly the threat means. I don't want to discuss on those things. Because me myself, I don't know what they're talking about, right? But I'm talking about, I want to make a voice for our kids, Indian kids, especially Telugu kids. There's a lot of them who didn't do anything, right? I think that then they deserve to be here because they came on the right process. You gave them the visas. They took the right path. You can shatter their career, you can shatter their vision for the future because meer permission istene vallu ikkadiki vacharu. Okay, without wrong, you can't just push them away. You have to at least let them finish their visa. Correct. That's what where I am advocating for. ఎందుకని విద్యార్థులపై ఇలా సర్కారు, ట్రంప్ సర్కారు ఎందుకని ఇంత కఠినంగా ఉంటుందంటారు? I don't think it's just the students. I think that they're going after everybody. Nobody is safe at this point. Even the green card holders, permanent residents. So basically, one thing I'll tell you, regardless of the administration, I'll tell you as a practicing immigration attorney, manam cheyalsina badyata manam cheyali. Okay, we all have to follow the requirements, the rules and regulations. Manamu sarigga patinchi, manamu vallu, if the administration is going against to it, then we have at least a chance to fight, right? So, but at least I'll request everybody, just at least follow the regulations. Let's leave it. If manam follow ayi kuda manaki edanna problem ochindante, then we'll fight for it. Okay. Thank you so much, Madhurima garu, for all your valuable insights and me salahalaki veetannitiki chaala thank you so much. I just want to end up saying one thing, especially the scam andi. నేను చెప్పబోతాను, నేను ఇది ట్యూస్డే నుంచి కూడా వెబినార్స్ లో చెప్తాను. ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ అప్ విత్ దట్ థింగ్. సారీ టు బాదర్ యూ. I-20 అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సెబీస్ టర్మినేట్ అయింది, ఓకే ఇక్కడ టర్మినేట్ అయింది, ఇంకో స్కూల్ కి వెళ్ళి కొత్త I-20 తెచ్చుకుంటే మా సెబీస్ యాక్టివేట్ అవుతుంది అనే భ్రమలో ఉన్నారు చాలా మంది. ఓకే, దీని వల్ల చాలా షాప్స్ ఓపెన్ అయిపోయాయి. ఏంటి అంటే అందరూ I-20 అమ్మటం మొదలెట్టారు, ఏజెంట్స్ అందరూ కూడా. ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తాను అంటే, పేరెంట్స్ కైనా, ఇండియాలో చూసే వాళ్ళైనా, ఇక్కడున్న స్టూడెంట్స్ కైనా అందరికి చెప్పేదంటే, ఇది I-20 ప్రాబ్లం కాదు.
ఇది స్కూల్ ప్రాబ్లం కాదు. ఇంకో స్కూల్ కి వెళ్ళి అడ్మిషన్ తెచ్చుకొని న్యూ I-20 తెచ్చుకున్నంత మాత్రం రీఇన్స్టేట్ అవ్వదు. సెవిస్ రికార్డ్ అనేది తీసేశారు. ఓకే, సో ఇట్స్ నాట్ సంథింగ్ ఫిక్సబుల్. ఓకే, ఇంకా బయటకు వెళ్ళి ఇంకో కొత్త వీసాతో వస్తే రండి, లేకపోతే ఇక్కడ ఉండి ఫైట్ చేయగలిగితే మీరు ఏం తప్పు చేయలేదు అనుకుంటే లా సూట్స్ లో జాయిన్ అవ్వండి. అంతేకాని ఇంకొక స్కూల్ కి వెళ్ళి అడ్మిషన్ తెచ్చుకుంటే ఫిక్స్ అయ్యే ప్రాబ్లం కాదు. జస్ట్ బీ కేర్ఫుల్. ఐ వాంట్ యూ టు రియలీ పే అటెన్షన్ ఫర్ ఇట్. వ్యూవర్స్ అందరూ విన్నారు కదా మన మధురిమ పాతురి గారి సలహాలు, సూచనలు. సో వారు చెప్తున్న సజెషన్స్ ని దయచేసి పాటించండి. అండ్ మీకు ఫ్యూచర్ లో మీకు ఏమైనా అవసరం ఉంటే యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ హర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ అవర్ షో. దిస్ ఇస్ ప్రీతి ముల్బాగల్ సైనింగ్ ఆఫ్.